ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మును బ్రతికింపవా. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 6వ వచనము. ప్రభువా మమ్మును బ్రతికింపవా అని లోకమందు కోట్లాది ప్రజలు దేవాతి దేవుని వైపు కేకలు వేయుచున్నారు. వ్యాధితో నలిగిపోతిమి, బ్రతికింపవా. కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా ఉన్నాము, బ్రతికింపవా. ఉజ్జీవం కోసం గోజారుచున్నాము, బ్రతికింపవా. అవును, మన ప్రభువు బ్రతికించువాడు. ఎండిన ఎముకలను సజీవముగా చేయువాడు. సూచక క్రియలను అద్భుతముల ద్వారా తన వాక్యమును స్థిరపరిచి బ్రతికించువాడు. అతిక్రమంలోను పాపములో చనిపోయిన వారిని బ్రతికించువాడు. వ్యక్తిగత జీవితంలోనూ ఆయన బ్రతికించు శక్తిని పంపుచున్నాడు. అబ్రహాము శరీరము మృతత్వమాయను, సారాకు స్త్రీ ధర్మము నిలిచిపోయెను. కానీ దేవుడు ఆకాశ నక్షత్రము వంటి సంతానమును వాగ్దానము చేసెను. దాన్ని నెరవేర్చుటకు 25 సంవత్సరములు పట్టెను. సొమ్మసిలిన అబ్రహాము మమ్మను బ్రతికింపవా అని ఎన్నిసార్లు ప్రార్థించి ఉండెను. అవును, అబ్రహాము జీవితమును దేవుడు బ్రతికించెను. ఇస్సాకును చిరునవ్వుగా ఇచ్చెను. అబ్రహాము సంతోషముతో నిండెను. మన హృదయంలోనూ ఇటువంటి ప్రార్థన ఉండనీయాలి. మన యొక్క జీవితమును ప్రభువు ఉజ్జీవపరిచిన ఎడల మనము ఆనంద తైలముతో అభిషేకింపబడిన వారమై ఆయన యందు ఆనందించెదము. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.